హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ పే యాప్ ద్వారా మన క్రెడిట్ కార్డు బిల్ని ఎలా పే చేయాలి అని నేర్చుకోబోతున్నాం. మీరు హెచ్డిఎఫ్సి అయినా లేకపోతే ఏ మిగతా బ్యాంక్ అయినా పర్వాలేదు, ఆ క్రెడిట్ కార్డు బిల్ అనేది మనం గూగుల్ పే ద్వారా కూడా మనం పే చేయొచ్చు. గూగుల్ పేలో పే చేయడం వల్ల చాలా సెక్యూర్ పేమెంట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫోన్పే యాప్ కానీ లేదా పేటిఎం యాప్ కానీ ఇవన్నీ కన్వీనియన్స్ ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తాయి. గూగుల్ పే అయితే అలా ఛార్జింగ్ ఏమి ఉండదు. మీరు ఈజీగా దీన్ని గూగుల్ పే నుంచి పే చేయొచ్చు. సరేనా? ఎలా పే చేయాలి ఏంటి అని నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్గా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫోన్లో ఉన్న గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా? మీ ఫోన్లో ఉన్న గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీ పిన్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు గమనించినట్లయితే బోల్డ్ ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యూఆర్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు పే బిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయాలి. ఓకేనా? దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు యువర్ చెక్ లిస్ట్ అని చెప్పేసి 3 అని వచ్చాయి. నేను ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ పే చేశాను కాబట్టి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? గూగుల్ పే రీఛార్జు, డిటిహెచ్ ఇవన్నీ చేశాను. సో అందుకే ఇలా వస్తుంది. ఓకేనా? మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసారా, మీకు 6th ఆప్షన్ వచ్చి ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది కదా, దానిపైన మీరు క్లిక్ చేయాలి. ఓకేనా? దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఆల్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ బిల్లర్స్, మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఓకేనా? మీ బ్యాంక్ ఏ బ్యాంకో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మై సెల్ఫ్ అని చెప్పి ఉంది. నేను ఆల్రెడీ లింక్ చేశాను కాబట్టి అకౌంట్ మై సెల్ఫ్ అని చూపిస్తుంది. ఒకవేళ లింక్ చేయనట్లయితే మీరు ఈ విధంగా నాది ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి దానిపైన క్లిక్ చేయండి. మీదే బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ నేను క్రెడిట్ కార్డ్ నెంబర్ని ఇందులో లింక్ చేశాను, అందుకనే నాకు లాస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు లింక్ చేయకపోయినట్లయితే లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? మై సెల్ఫ్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూసారా పైన, ఈ ఆప్షన్ నేను ఇక్కడ ఈ యారో పైన కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారు ఏమొస్తుందో, ఇదిగోండి ఆల్రెడీ నా క్రెడిట్ కార్డ్ నెంబర్ వచ్చేసింది. ఒకవేళ మీరు లింక్ చేసుకోకపోయినట్లయితే ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఎస్బీఐ కార్డ్ నెంబరు, నిక్ నేము ఎంటర్ చేసిన తర్వాత లింక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఎంటర్ చేయండి మీ క్రెడిట్ కార్డ్ నెంబరు. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ పైన మీ నంబర్ మీ పేరు ఏముంటుందో ఆ పేరు ఎంటర్ చేయండి. ఓకేనా? నిక్ నేమ్ ఆప్షనల్ అనమాట. ఇది మీరు ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? నేను ఆప్షనల్గా ఏదో పేరు పెడేస్తాను. ఓకేనా? రైట్. లింక్ అకౌంట్ మీద క్లిక్ చేసేయండి. లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చెక్ అండ్ ఎంటర్ వ్యాలిడ్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? నేను ఆల్రెడీ లింక్ చేశాను, అందుకనే మనకి అవ్వట్లేదు అనమాట. ఒకవేళ మీరు లింక్ చేయకపోయినట్లయితే మీరు లింక్ చేయొచ్చు. సరేనా? నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క నెంబర్ ఎంటర్ చేయండి. ఈ 3601 కాకుండా మిగతా మీకు వెనకాల కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఆటోమేటిక్గా వెరిఫై యువర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. ఆల్రెడీ 3601 లాస్ట్ ఏదైతే ఉందో మీకు చూపించింది కదా ఇందాక, అందుకే వెరిఫై యువర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది అనమాట. యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ పేమెంట్ ఫర్ ద అబౌవ్ కార్డ్ నెంబర్, మేక్ షూర్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఓకే, వెరిఫై అయింది. మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది కరెక్టే. సో దీని తర్వాత ఏం చేయాలి? అమౌంట్ ఎంటర్ చేయండి. మీరు ఎంత అమౌంట్ కడదాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు అకౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ అకౌంట్ ద్వారా మీరు పే చేద్దాం అనుకుంటున్నారు. మీకు కనుక మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్లయితే ఈ పక్కన యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు మీరు ఎన్నైతే అకౌంట్స్ యాడ్ చేశారో ఆ అకౌంట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు అకౌంట్ యాడ్ చేయకపోయినట్లయినా సరే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది, అది మీరు ప్రెస్ చేసుకొని దానిపైన మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
పేయింగ్ ఎస్బీఐ కార్డు బిల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత యూపీఐ పిన్ అని అడుగుతుంది. మీ యూపీఐ పిన్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది సక్సెస్ఫుల్గా పే అయిపోతుంది. ఓకేనా. ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మీకు ఇది కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్, బ్లాక్ స్క్రీన్ రావచ్చు. అయినా సరే నేను మీకు అక్కడ ఆ యొక్క వీడియో చెప్పేటప్పుడు మీకు రాసి మరి చెప్తాను ఏమేమి వస్తాయి ఏంటని చెప్పేసి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ని గూగుల్ పే యాప్ ద్వారా ఈ విధంగా పే చేయాలి, 0 ఛార్జెస్తో విత్ సెక్యూరిటీ. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.